నక్సలైట్లకి ఇప్పుడు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ప్లాన్ చేస్తుందా? దానికి తెలంగాణని వేదిక చేసుకోబోతుందా? ఎందుకంటే ఉప్పు నిప్పులా ఉండేటటువంటి రేవంత్ రెడ్డి, జానారెడ్డి కలవటం. కేసీఆర్ నిన్న కగార్ ఆపేయండి, ఏంటిది ప్రాణాలు తీయడం అంటూ స్టేట్మెంట్ చేయడం. ఇక్కడ రెండు పరస్పర భిన్నమైనటువంటి పార్టీలుగా కనిపించేటటువంటి లేదా పరస్పర భిన్న శత్రువులుగా పోరాడుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ నక్సలైట్ల విషయంలో ఒక్కటవుతుంది. నక్సలైట్లని కాపాడేటందుకోసం ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. నక్సలైట్ల ద్వారానే అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామీణ తెలంగాణలో. నక్సలైట్ల ద్వారానే అధికారంలోకి వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామీణ తెలంగాణలో. బీఆర్ఎస్ ఇదివరకు టీఆర్ఎస్కి ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికైనా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికైనా కారణమైంది నక్సలైట్లు. అంటే తెర వెనకాల ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో అటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఇంకా ఆయా ప్రాంతాల్లో వాళ్ళకున్న పట్టు, ఆ పట్టు కారణంగానే విజయాలు సాధ్యమవుతున్నది. మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కొట్టుకొచ్చింది. అంతకుముందు రెండుసార్లు తెలంగాణలో నగరంలో కాంగ్రెస్ పార్టీ అయితే పల్లెల్లో బీఆర్ఎస్ అన్నటువంటి రూట్లో సాగింది. ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుందంటే, అకస్మాత్తుగా శాంతి చర్చలు, కాల్పుల విరమణ గురించి రేవంత్ రెడ్డి వెళ్ళి జానారెడ్డితో కూర్చోడు. 2005లో రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పుల విరమణ జరిగినటువంటి సందర్భంలో అప్పుడు జానారెడ్డి హోంమంత్రి, అందుకని ఆయన్ని కలిశారు అన్నట్టు. ఇప్పుడు కాల్పుల విరమణ చర్చలు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మధ్యలో ఈయనకేంటి సంబంధం, రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధం? అంటే రాష్ట్ర స్థాయిలో చర్చలు అనేటటువంటి పేరుతో ఓవరాల్గా లేకపోతే సీజ్ ఫైర్ లాంటిది ఇక్కడ అనౌన్స్ చేస్తారు. ఈయన అనౌన్స్ చేసినా కేంద్రం ఏమీ ఒప్పుకోదు. కానీ ఏదో ప్రయత్నం జరుగుతోంది. మొన్ననే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి అమెరికాకి వెళ్ళొచ్చినటువంటి రాహుల్ గాంధీ మొన్న ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నటువంటిది చాలా సందేహాలకి తావిస్తుంది. రాబోయే రోజుల్లో సుదీర్ఘంగా మాట్లాడుకుందాం దీని అంశం మీద.